హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్కి ఎగ్స్ అయితే ఉడికించుకొని వాటిని కట్ చేసుకొని ఆయిల్లో ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసేసి రసంతో పాటు ఇవి కర్రీలాగా ఇవి పెట్టానండి. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ బాక్స్కి ఆ లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాక ఇంకా వేరే పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకున్నాక హేమ వాళ్ళ మదర్ అయితే నా కోసం దోశలు అయితే వేసేసి తీసుకొచ్చారనమాట. ఇంకా అవి తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేసి ఇంకా ఎస్టర్డేదంతా కూడా ఇంక వదిలేసేసి ఇంక నార్మల్ అయిపోయాయి అన్నమాట. గోంగూర కూడా కాసేపు కూర్చొని టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకొని అది ఒలుచుకున్నాను. ఎందుకంటే చికెన్ కర్రీలో వేసుకుందాం అని చెప్పేసి గోంగూర అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గోంగూర ఏరేసుకున్నాక అప్పుడు గిన్నెలు అయితే తోముకున్నాను. ఇంక నేను ఒక పని అయితే చేశానండి. మొత్తం దాని ప్రభావమే ఈ కుక్కర్ అయితే మాడిపోయింది. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంక మాట్లాడుతూ రైస్ పెట్టానన్న విషయం మర్చిపోయాను అనమాట. కుక్కర్ అయితే మాడిపోయింది. దీన్ని ఎలా వదిలించాలో అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంక ఈవినింగ్ అయితే ఆరుదైతే చేసుకున్నాను స్నాక్స్కి. పిల్లలు వచ్చాక తింటారు కదా అని చెప్పి ఇంక నైట్ డిన్నర్లోకి అయితే గోంగూర అయితే చేసుకున్నాను. గోంగూర చికెన్ అయితే చేసుకున్నాను అనమాట. దానికోసం మసాలాలు అవన్నీ కూడా మిక్స్ చేసుకొని గోంగూరని ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. అవి ఉడికించుకున్నాక ఈ మసాలా కూడా పేస్ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా మసాలా గింజలు, చెక్క, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు అవన్నీ ఉంటాయి కదండి, అవి వేసుకొని కాస్త మిక్సీ పట్టుకోవాలి. మనం చికెన్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే ముందు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని వేయించుకున్నాక ఆ తర్వాత చికెన్ కూడా వేసుకొని ఉప్పు కారం బాగా వేసుకొని సరిపడేటట్టుగా బాగా వేయించుకోవాలి. అది వేగేలోపు ఈ గోంగూర ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా అది అయితే చల్లారిపోయిన దాన్ని మిక్సీ పట్టుకోవడం కోసం తీసుకుంటున్నాను అనమాట. ఆలోపు చికెన్ అయితే మూత పెట్టేసి మగ్గుతుంది అనమాట. అది మగ్గేలోపు ఈ గోంగూరని మిక్సీ చేసుకున్నాము. ఇంకా అలా మిక్సీ చేసేసుకున్నాక ఆలోపు చికెన్ అయితే మగ్గింది కదా, చూసారు కదా. అందులోకి మనం చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకునే ముందు ఉప్పు, కారం సరిపోడే లేదని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోయాక కొన్ని నీళ్లు, ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. అది ఇంకే వరకు ఉడికించుకుంటే ఇంక రైస్లోకి కానీ రోటీలోకి కానీ డిప్ చేసుకొని గ్రేవీ అయితే కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చివరి వరకు వచ్చేసింది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.